మెడ నొప్పి, నడుము నొప్పి ఈ రెండు కూడా అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది ఆర్థో ప్రాబ్లమా, లేకపోతే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమా? నర్వస్ సిస్టమ్ అంటే నరాలకు సంబంధించింది అయితే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలా, స్పైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, అసలు ఏంటి ఈ సమస్య అనేది అందరూ భయపడుతూ ఉంటారు, ఆందోళనకు గురవుతూ ఉంటారు. సో మనం స్పైన్ గనక ఎనాటమీ చూసుకుంటే వెన్నుముకలో రకరకాల చిన్న చిన్న వెన్నుపూసలు ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న బోన్స్, అవి ఒకదాని మీద ఒకటి నిచ్చెనలాగా అమర్చబడి ఉంటాయి. ఈ బోన్స్ మనకి రాసుకున్నాయి అనుకోండి, మనం కదిలినప్పుడు, వంగినప్పుడు, పనులు చేసేటప్పుడు, పరిగెడుతూ ఉంటాం, దూకుతూ ఉంటాం. సో ఇలాంటి సమయంలో అవి రెండు గనక రాపిడికి గురైతే తొందరగా ముక్కలు ముక్కలు అయిపోవడం, డ్యామేజ్కి గురవుతూ ఉంటాయి. సో ఆ రెండు బోన్స్ మధ్యన ఒక చిన్న డిస్క్ అనేది అమర్చబడి ఉంటుంది. డిస్క్ అనేది ఏముంటుంది, ఒక చిన్న దిండు లాంటి దాంట్లో మనం కనుక జెల్లీ పేరిస్తే ఎలా అయితే అది మనకి కుషన్ లాగా ఉపయోగపడుతుందో ఆ రెండు బోన్స్ని కాపాడుతూ ఆ డిస్క్ అనేది ఉంటుంది. అలాగా 32 బోన్స్, వాటికి మధ్యన ఉన్న డిస్కులు కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయనుకోండి, మనకి ఎటువంటి సమస్య ఉండదు వెన్నుపూసకి. కానీ మనం రాంగ్ పోస్చర్స్ అలవాటు చేసుకోవటం వల్ల ఈ రోజుల్లో అందరూ స్క్రీన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. సో అది మొబైల్ అయినా కావచ్చు, టీవీ అయినా కావచ్చు, లేదా ల్యాప్టాప్, కంప్యూటర్ ఈ స్క్రీన్స్ అయినా కావచ్చు. అవి కొన్ని రాంగ్ పోస్చర్లో మెడపెట్టి ఎక్కువసేపు వాటిని చూస్తూ ఉండటం వలన ఈ డిస్క్ అండ్ వర్టిబ్రల్ కాలమ్ ఏదైతే ఉందో వాటి మీద రాంగ్ పోస్చర్లో ప్రెషర్ పడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత దానికి డ్యామేజ్కి గురయ్యి ఆ డిస్క్ అనేది అరిగిపోయి దానిలో ఉన్న జెల్లీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చిన జెల్లీ ఎక్కడికి వెళ్తుంది? చేతుల్లోకి, కాళ్ళలోకి వచ్చే నరాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే కొద్ది రోజుల తర్వాత మెడనొప్పితో పాటు చేతుల్లోకి తిమ్మిర్లు రావడం, చేతిలో పట్టు కుదరకపోవడం, అలానే నడుము నొప్పి, దాని నుంచి కాలంతా లాగేస్తూ ఉంటుంది. సో దాన్నే మన వాడుక భాషలో సయాటికా పెయిన్ అని పిలుస్తూ ఉంటారు. ఆ నరం మీద ఒత్తిడి కూడా మన వెన్నుపూసలో ఉన్న డిస్క్ జారి అది నరాన్ని ఒత్తడం వల్ల వస్తున్నదే. సో ఇలాంటి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఎప్పుడూ కూడా స్పైన్ని స్ట్రైట్ పొజిషన్లో ఉంచుకోవాలి. మనం ఏమైనా రాంగ్ పోస్చర్స్లో కూర్చుంటున్నామా, ఎక్కువ బరువులు ఎత్తేటప్పుడు రాంగ్ పొజిషన్లో ఏమైనా ఎత్తుతున్నామా అనేది గమనించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఒకేసారి జిమ్లో నేను 40 కేజీలు ఎత్తేస్తాను అనుకుంటారు, కానీ అది చాలా స్పైన్ ప్రాబ్లమ్స్కి కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని స్పైన్ని పటిష్టంగా ఉంచేలాగా ఎక్సర్సైజులు చేసుకోవటం, అందులోనూ యోగాలో సూర్య నమస్కారాలు లాంటివి చేస్తే కనుక ఇంకా స్పైన్కి ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ చుట్టూతో ఉన్న మజిల్స్కి, బోన్స్కి బలం వచ్చే పౌష్టికాహారం తీసుకోవాలి. కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్స్పోజర్ కూడా మనకి ఉండాలి. ఇక ఎవరైనా కనుక ఈ మెడనొప్పి, నడుము నొప్పితో సమస్యలతోటి కనుక ఇబ్బంది పడుతూ ఉంటే నిపుణులైన ఏ డాక్టర్ని కలిసినా పర్వాలేదు. ఒక స్పైన్ స్పెషలిస్ట్ అయినా, నరాల స్పెషలిస్ట్ అయినా కూడా చూసి ఎలాంటి టెస్టులు కావాలి మిమ్మల్ని క్లినికల్గా ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకొని మీ పరిస్థితిని బట్టి ఆర్డర్ చేసి ఆ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.